నా పేరు జంగం సునీల్ కుమార్. యాక్చువల్గా నేను టీచర్గా నా కెరీర్ స్టార్ట్ చేశాను. ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ టీచర్ జవహర్ నవోదయ విద్యాలయాలో కృష్ణా జిల్లా జేఎన్విలో నేను మ్యాథమెటిక్స్ టీచర్గా ఫిజిక్స్ టీచర్గా పనిచేశాను. 2001 నుండి 2008 వరకు 2009 వరకు 2009లో నేను ప్రిన్సిపల్ అయ్యాను. అది కూడా సెంట్రల్ టిబెటన్ స్కూల్స్ అడ్మినిస్ట్రేషన్ అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్. సెకండ్ ఆర్గనైజేషన్ జంప్ చేశాను, ఒక ఆర్గనైజేషన్ నుంచి ఇంకొక ఆర్గనైజేషన్. అంటే టీచింగ్ అంటే మరి మన ప్రిన్సిపల్ గారు ముందులోనే మా మెసేజ్లో చెప్పారు, గురువుని మించిన టీచింగ్ ప్రొఫెషన్ ఇస్ నోబెస్ట్ ప్రొఫెషన్. అంతకన్నా మంచి ప్రొఫెషన్ ఏది లేదు సమాజంలో. బట్ నేను అనుకున్నాను ఇంకా కొంచెం జంప్ అవ్వాలనుకున్నాను, ప్రిన్సిపల్ అయ్యాను 2009. మళ్ళీ ఇంకా అడ్మినిస్ట్రేటర్ అవ్వాలనుకున్నాను, ట్రై చేసుకున్నాను. సిబిఎస్ఈ బోర్డులో సెక్షన్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. సెక్షన్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేషన్ లీగల్ అంటే లా చేశాను, దానివల్ల కూడా లీగల్ యూనిట్లో సెలెక్ట్ అయ్యాను. అట్లా ప్రమోషన్ మీద ఇప్పుడు అండర్ సెక్రటరీగా వచ్చాను. సో నేను అనుకున్న ఆశయం అడ్మినిస్ట్రేటర్ అవ్వాలనుకున్నాను, అయ్యాను. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్గానే కంటిన్యూ అవుతున్నాను ఇన్ ద ఎడ్యుకేషన్ బోర్డ్. CBSE board, as you all know, it is a prestigious board under the government of India. అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఫీల్డ్ టీచర్ డ్యూటీ ఏంటి 4 walls ఆఫ్ ద క్లాస్ రూమ్లో ఉంటుంది. అక్కడ నుంచి ప్రిన్సిపల్ అయ్యాం, సెకండ్ ఆర్గనైజేషన్ జంప్ అయ్యాం, థర్డ్ ఆర్గనైజేషన్ CBSE జంప్ అయ్యాం. సో అడ్మినిస్ట్రేటర్గా జంప్ అయ్యాం. అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు పబ్లిక్ యూటిలిటీ సర్వీస్ ఇవన్నీ. సో ఆశయం మనకున్న ఆశయం కంపల్సరీ మీ బ్యూరోక్రాట్స్గా మీరు కూడా ఆశయం అవ్వాలని కోరిక ఉంది. కాబట్టి చదివి హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్కింగ్ అవసరం. మీ బ్యూరోక్రాట్ కోచింగ్లో, ఈ IAS సివిల్స్ కోచింగ్లో స్మార్ట్ వర్కింగ్, హార్డ్ వర్క్ ఉండాలి ప్లస్ స్మార్ట్. ఎలాగా వెళ్తే మనం ఎలా చేయొచ్చు. సో అలా చేసుకొని మరి భగవంతుని ఆశయాలతో, పెద్దల ఆశీస్సులతో మీరందరూ తప్పకుండా మీ తల్లిదండ్రులు, మీరు పుట్టిన ఊరు, మీరు ఇప్పుడు జంపాన్ సోదర్ గారు ఊరి పేరుతో సహా చదివారా, అన్నీ ఆయన వదులుకున్నారు. సమాజ సేవ కోసం చేస్తున్నారు, మీ సేవ కోసం. ACTO వదులుకున్నారంటే మామూలు విషయం కాదు, తహసీల్దార్ వదులుకున్నారంటే మామూలు విషయం కాదు. కంటిన్యూ చేయమంటే ఇప్పటి డిప్యూటీ కమిషనర్, అడిషనల్ కమిషనర్ వరకు వెళ్ళిపోయేవాళ్ళే కమర్షియల్ ట్యాక్సెస్లో. కానీ అండ్ ప్యాషన్, టీచింగ్ చేయాలి, సమాజానికి ఏం చేయాలి, సివిల్ సర్వీస్ కోచింగ్ పెట్టాలి, అది చేయాలి కోచింగ్. అదర్ టీచర్స్ కోచింగ్ కూడా పెట్టినట్టున్నారు. ప్రతిభ, నాకు తెలిసి ప్రతిభ టీచర్స్ కోచింగ్ కూడా ఉంది, DSC టీచర్స్ సెలక్షన్ కోచింగ్ అన్నీ. మరి అవన్నీ మరి ఆశయంతో నిలబడి మరి ఇవన్నీ చేసేది. మరి ఆయన ఆశయం కూడా నెరవేరాలి. ఈ ఇన్స్టిట్యూట్కి పేరు రావాలంటే మీరు మంచి ర్యాంకులు కొట్టి, ప్రతిభా సివిల్స్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్లో మేము ఇలా కోచింగ్ తీసుకున్నాం, ర్యాంకులు కొట్టామని. ఎందుకంటే మరి మేము చదువుకున్న రోజుల్లో అయితే మేము సివిల్ సర్వీస్ కోచింగ్ వెళ్ళాలంటే ఇంటర్తో పాటు డిగ్రీతో పాటు అయితే అసలు సమస్య లేదు. డిగ్రీ అయ్యాకే ఢిల్లీ వెళ్ళి కూర్చోవాలి. ఇప్పుడు అన్నీ అందుబాటులో వచ్చేసినాయి, మన ఊళ్ళోకి వచ్చేసినాయి అన్నీ సివిల్ సర్వీస్ కోచింగ్స్. ఎంత అదృష్టం మీకు, ఇంటర్తో పాటే. ఎందుకని మేము డిగ్రీ చదివిన తర్వాత కూర్చుంటే 2-3 సంవత్సరాలు వేస్ట్ చేసుకోవాలి, వెంటనే వస్తుంది, రావచ్చు రాకపోవచ్చు. అలా అదే మీరు ట్యూన్ అవుతారు, ఇంటర్ నుంచే ట్యూన్ అవుతారు, డిగ్రీ నుంచే ట్యూన్ అవుతారు. మంచి ఒక అవకాశం మీకు. సో అంటే కొంచెం ట్యూన్ అవటం వల్ల ఏమైందంటే డిగ్రీ అయ్యేటప్పటికి కరెక్ట్గా గోలు కొంచెం షార్ట్ టైంలో కొట్టేస్తారు, మీరు అచీవ్ చేస్తారు. సో ఈ అవకాశం వినియోగించుకొని మీరందరూ తప్పకుండా కొడతారని ఆశిస్తూ, మరి ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు జంపాన సుధాకర్ గారికి, సురేష్ గారికి, నీలు సురేష్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మై బెస్ట్ విషెస్. వన్స్ అగైన్ వెరీ హ్యాపీ 76th Republic Day celebrations to you all. జై హింద్.